హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే గుబర్గుట్టకైతే వచ్చినాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి దర్శనం అయితే చూపెడదాం, రండి. ఈ గుట్ట మీద ఉన్న అమ్మవారు ఎంతో శక్తివంతమైన దైవం అంటారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం. ఇక్కడ గేట్ వేసి తాళం వేశారు. మార్నింగ్ టైమే ఓపెన్ చేస్తారంట. రేణుక ఎల్లమ్మ దేవాలయం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ గుబర్గుట్ట మైసమ్మ ఆలయం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుబర్గుట్ట మైసమ్మ ఆలయాన్ని చేరుకోవడం చాలా సులభం. రోడ్ మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. గుట్టపైకి వెళ్లేందుకు మెట్లు మరియు మార్గం అందుబాటులో ఉన్నాయి. ఈ పవిత్రమైన గుబర్గుట్ట మైసమ్మ ఆలయాన్ని మీరు తప్పకుండా ఒకసారి దర్శించాలి. ఈ గుట్టకు ఎంతో పురాతన చరిత్ర ఉంది. స్థానికుల ప్రకారం ఈ ప్రాంతంలో అమ్మవారు స్వయంభుగా వెలిసినట్లు చెబుతారు. కాలక్రమేణా ఈ స్థలం ఆలయంగా అభివృద్ధి చెందింది మరియు భక్తుల విశ్వాసం రోజురోజుకు పెరుగుతుంది. ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఉంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి, తనివి తీరా చూసి దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసారంట. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ గుట్ట పండుగ రోజుల్లో భక్తులతో నిండిపోతుందంట. ఇది గుబర్గుట్ట మైసమ్మ ఆలయం ప్రత్యేకత. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రత్యేకంగా బోనాల సమయంలో ఈ గుట్ట అంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు లాంటి సమయం బెస్ట్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? కమెంట్ చేయండి. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఇక్కడ ఇలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ పండుగల సమయంలో ఇక్కడ భారీగా భక్తులు చేరుతారు. ఇప్పుడు క్రౌడ్ తక్కువగా ఉన్న ఈ స్థలం భక్తుల విశ్వాసంతో నిండిపోయి ఉంటుంది. అమ్మవారి యొక్క ప్రతిమ, అమ్మవారి యొక్క చుట్టూ ప్రదేశం, కొండలు, గుట్టలు, చెట్ల మధ్యలో స్వయంభుగా వెలిసిన అమ్మవారు చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ పీస్ఫుల్గా వచ్చి మన కుటుంబ సభ్యులతో వచ్చి బాగా మంచిగా స్పెండ్ చేసి హ్యాపీగా ఇక్కడ అమ్మవారికి బోనాలను, ఓడిబియ్యం, మేకలు, కోళ్ళని సమర్పిస్తారంట. చాలా మహిమగల అమ్మవారి. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ అండి ఇదే. ఇక్కడే అమ్మవారికి మేకలను, కోళ్ళను సమర్పిస్తారు. ఇక్కడే బోనాల టైంలో అయితే చాలా పబ్లిక్తో అసలు ఇక్కడ నిల్చోడానికి కూడా అంత టైం, నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత పబ్లిక్ ఉంటారు. ఇక్కడ అమ్మవారి రూపం, అమ్మవారి గోపురాన్ని, అమ్మవారి చుట్టుపక్కల ప్రదేశాన్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. పండుగ సమయంలో అయితే భక్తులతో ఈ గుట్టంతా నిండిపోతుంది.
ఇక్కడ ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శించుకుంటే మీకు అమ్మవారి మహిమ ఏంటో తెలుస్తుంది. చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ అమ్మవారి కృపతో సమస్యలు తొలగాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనకు గుబర్గుట్ట మైసమ్మ అమ్మవారి అర్చకులు ఉన్నారు. వారితో ఈ ఆలయం యొక్క చరిత్ర, దాని గురించి ఏంటిది మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ ఆలయ చుట్టుపక్కల ప్రదేశాన్ని మొత్తం చూడండి. ఎంత అందంగా పచ్చని చెట్ల మధ్యలో, కొండలు గుట్టల మధ్యలో అమ్మవారు స్వయంభుగా వెలిశారు. ఈ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ హోమ కార్యక్రమాలు జరిపారు. చూడండి, చుట్టుపక్కల ప్రదేశం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ బోనాల టైంలో మాత్రం చాలా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రత్యేకం. పిల్లలు పెద్దలు వచ్చి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, అమ్మవారు స్వయంభుగా ఈ రాళ్ళ మధ్యలో వెలిశారు. అమ్మవారిని చూడండి, తనివి తీరా చూసి దర్శించుకోండి అమ్మవారిని. ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయం అర్చకులు ఉన్నారు. వారితో ఆలయం గురించి తెలుసుకుందాం. మేము నిలిచినాము. నేను మస్తు మంది వస్తారు. సండే వస్తారు, మంగళవారం వస్తారు, బేస్తారం వస్తారు. ఇక వచ్చిన వాళ్ళు పబ్లిక్ వస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు సండే రోజు అయితే మస్తు ఆటలు దిగుతాయి, మస్తు అన్నం తింటారు, మంచిగా చేసుకుంటారు. ఇక్కడ పండుగ పువ్వులు తెస్తారు, బోనాలు ఎక్కిస్తారు, బియ్యాలు పోస్తారు, అన్నీ చేస్తారు. అట్లా ఎందుకంటే మొక్కితే మాత్రం కరెక్ట్ ఆమె వరం ఇస్తుంది. పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు, పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది. ఈయనే నిలిచింది. ఇప్పుడు నువ్వేది అనుకున్నా అది జరుగుతుంది నీకు కరెక్టు. ఇప్పుడే ఒక ఆయన ముడుపు కట్టిపించిన, ఆయనకు జాబ్ లేదంట. అక్కడ ముడుపు కట్టిపించిన ఇప్పుడే నేను అమ్మవారి దగ్గర పెట్టి ముడుపు కట్టి ఆడ పెట్టిన. జాబ్ రాగానే నేను వచ్చి నీకు మొక్కు చెల్లగొడతా అని పోయింది ఆమె. అట్లా అట్లా చేసింది. ఈయనే వెలిచింది. ఆమె ఏమంటారంటే ఆమె పేరు అక్కడ గుట్ట ఉంటుంది. ఈమె పేరు మైసమ్మ తల్లి, గుబ్బర్గుట్ట మైసమ్మ తల్లి, గుబ్బర్గుట్ట మైసమ్మ తల్లి. అట్లా మా సారు ఎమ్మెల్యే సుధిరెడ్డి, ప్రతాప్ సింగారం సుధిరెడ్డి మా సార్. ఆయన ఇదంతా కట్టించింది ఆయన్నే. మాకు ఇంత అన్నం పెట్టింది కూడా ఆయన్నే. అట్లా అట్లా నేను పెడతానా? నేను బొట్టు పెట్టు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం వేదశ్రీ స్మార్ట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం గుబర్గుట్ట అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.